రైట్. ఢిల్లీ లీకర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్కే న్యూస్పై బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఈ కేసులో కేజ్రీవాల్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లిక్కర్ కుంభకోణం కేసులో ఆయన అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన నివాసం వద్ద భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు గట్టి షాక్ ఇచ్చింది హైకోర్టు. ఈడీ తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆయన ఆశ్రయించడం జరిగింది. ఈ పిటిషన్పై ఈరోజు ఢిల్లీ హైకోర్టులో కీలకమైనటువంటి వాదనలు కూడా జరిగాయి. అయితే కేజ్రీవాల్ చేసుకున్నటువంటి విజ్ఞప్తి ఏదైతే ఉందో తనను రక్షణ కల్పించాలి ఈ కేసు నుంచి అని ఆ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తాము ఈ కేసులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. రైట్. నిజంగా చాలా పెద్ద బ్రేకింగ్గా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే సెర్చ్ వారెంట్తో ఈడీ కేజ్రీవాల్ నివాసానికి ఈడీ అధికారులు పెద్ద సంఖ్యలో వెళ్ళడం జరిగింది. భద్రతా బలగాలు కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయి. సెర్చ్ వారెంట్తో వెళ్ళారు. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో కూడా సేమ్ ఇలానే ఇదే స్థాయిలో ఈడీ అధికారుల బృందం వెళ్ళటం, భారీ ఎత్తున సైనిక భద్రతా బలగాలతో అక్కడికి వెళ్ళటం, కానీ సెర్చ్ వారెంట్ ఇష్యూ చేయడం, తర్వాత కొద్దిసేపటికి అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చి ఆమెను అదుపులో తీసుకోవడం జరిగింది. సేమ్ ఫార్ములా, సేమ్ ప్రాసెస్ ఇక్కడ జరగబోతుంది అన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సెర్చ్ వారెంట్ ముందుగా పూర్తి స్థాయిలో ఇంటి మొత్తాన్ని కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు భారీ సంఖ్యలో పెద్ద మొత్తంలో ఈడీ అధికారులు అయితే కేజ్రీవాల్ నివాసంలో ఉన్నారు. విషయం తెలుసుకున్నటువంటి ఆప్ నేతలు, అయితే ఢిల్లీ చెందినటువంటి ఆప్ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, నేతలు కావచ్చు, వీరంతా కూడా కేజ్రీవాల్ నివాసానికి చేరుకోవడం జరిగింది. అక్కడున్న పరిస్థితుల్ని అన్నీ కూడా మానిటర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారంతా కూడా ఇదంతా కూడా కేంద్రం కుట్రపూరితంగా అధికారం దక్కించుకోవడానికి, అధికారం లాగేసుకోవడం కోసం ఏదో ఒక కాజ్ పెట్టి, ఒక రీజన్ పెట్టి ఈ విధంగా తమను ఇరికిస్తుందని, ఇప్పటికే కొంతమందిని తమ పార్టీ నేతలను అరెస్ట్ చేశారని, ఢిల్లీ లీకర్ కేసుకు తమకు ఎలాంటి సంబంధం లేదని ఆప్ నేతలు అయితే చాలా బలంగా చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం ఇక్కడ భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. వన్ బై వన్ ఢిల్లీ లీకర్ కేసు తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా వన్ బై వన్ వరుసగా అరెస్ట్ అవుతున్న వ్యక్తులు అయితే కనిపిస్తున్నాయి. రైట్. ఇదే అంశంపై స్పందించి మాట్లాడేందుకు మనతో పాటుగా ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, అదేవిధంగా ఆప్ నుంచి సుధాకర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ఇద్దరు కూడా. రైట్. ముందుగా సుధాకర్ గారు, మీ పార్టీ అధినేత, మీ ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారు కేజ్రీవాల్, ఇప్పటికే 9 సార్లు ఆయన ఈడీ విచారణకు డుమా కొట్టారు. ఈ క్రమంలోనే కోర్టుకు చేసుకున్నటువంటి విజ్ఞప్తిని కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారేమో సుధాకర్ గారు? డుమ్మా కొట్టడం కాదండి. ఫస్ట్ ఐ వాంట్ టు కరెక్ట్ దట్ వన్. ఆయన దానికి అడిగాడు, ఎందుకని నన్ను పిలుస్తున్నారు అన్న దానికి సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే ఇంతకుముందు దాదాపు అక్టోబర్లోనే సుప్రీంకోర్టు తన దాంట్లో చెప్పింది కూడా, 100 కోట్లకి ఏదైతే కుంభకోణం మీద సిసోడిని అరెస్ట్ చేశారో, ఆ తర్వాత సంజయ్ సింగ్ని అరెస్ట్ చేశారు, దాంట్లో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డైలాగ్ 100 crores అని చాలా క్లారిటీగా చెప్పింది. అంటే 100 crores ని ఇంతవరకు ప్రూవ్ చేయలేకపోయారు, ఎక్కడా దొరకలేదు కూడా, ₹1 ట్రాన్సాక్షన్ దొరకలేదు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డైలాగ్ అని నేను చెప్పింది కాదు, సుప్రీంకోర్టు జడ్జి గారు చెప్పిన మాట అది. దాని మీద మళ్ళీ ఇప్పుడు నిన్న కూడా ఈడీ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే మళ్ళీ 100 కోట్లు కుంభకోణం జరిగింది అని చెప్పి అంటున్నారు. దాంట్లో ఇప్పటికి సిసోడిని గారిని అరెస్ట్ చేసి 1 year అయింది. కనీసం ఎక్కడ ₹1,00,000 ట్రాన్సాక్షన్ జరిగినట్టు కూడా చూపెట్టలేకపోయారు ఎక్కడ కూడా, ఎందుకంటే ఎక్కడ జరగలేదు అది. దాని ఓన్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డైలాగు, కొద్ది మందిలో జరిగిన సంభాషణ మాత్రమే అని ఈరోజు మనకు చాలా క్లారిటీగా సుప్రీంకోర్టే అన్న తర్వాత మరి ఇంతవరకు మళ్ళీ ఎందుకు చేస్తున్నారన్న దాని మీదనే ఆయన 8 సార్లు కాదు ఇచ్చినప్పుడల్లా ఆయన అడిగాడు, అసలు నన్ను ఎందుకు పిలుస్తున్నారని చెప్పి. దానికి ఇవ్వకుండా డొంక తిరుగు సమాధానాలతోటి ఈరోజు ఎలాగన్నా ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి పన్నాగమేది. ఎందుకంటే ఈ దేశంలో మోడీ గారు ఎవరితో భయపడతారు అంటే అది ఒక కేజ్రీవాల్తో మాత్రమే. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం వచ్చిన పార్టీ ఈరోజు తనకు ఆల్టర్నేట్ గా తయారవుతుందని, దేశంలో ఒక ఆల్టర్నేట్ తయారవుతుందని చెప్పి దాని ముందు నుంచి కూడా అణగొట్టడానికి చేసిన ప్రయత్నాల్లో భాగమే ఇది. మీరు మొన్న కూడా చూశారు, అక్కడ చండీగఢ్ లో ఏ పద్ధతుల్లో దాన్ని చేయడానికి చేశారో, అలాగే రాష్ట్రాలను కూలగొట్టింది చూసాం. ఎలాగన్నా అధికారం సాధించాలి, ఎలాగన్నా ఈయనని ఇండియా కూటమిని దెబ్బతీయాలి అన్న ప్రయత్నాల్లో భాగమే, అరెస్ట్ చేయడానికి చేసే భాగమే. లేకపోతే ఎక్కడా 100 కోట్లు లేదు, ఆ కుంభకోణాలు లేదు. 1.5 year నుంచి జరుగుతున్న చర్చని దాదాపు 2 years ఇది, 18 నెలల పైన జరుగుతున్నది. ఇంతవరకు ఎక్కడ కూడా ₹1,00,000 కూడా వీళ్ళకి ప్రూఫ్ ఇంతవరకు చూపెట్టలేని దాన్ని టోటల్ గా ఇది కావాలని చేసే ప్రయత్నమే. దీంట్లో తప్పనిసరిగా కేజ్రీవాల్ గారు అరెస్ట్ చేసిన లక్షల మంది కేజ్రీవాల్ పుట్టుకొస్తారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు భయపడదు, డెఫినెట్ గా బయటకు వస్తారు. ఇది ప్రూవ్ చేయలేరు, అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇది ఎక్కడైతే మనీ లాండరింగ్ కేసు అయితే దానికి ఉన్నాయో అది నింద వేయటమే, పట్టకాల్చి మీద వేస్తారు. దాన్ని తులుపుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే.
దాంట్లో లాగానే ఇప్పుడు మనమే ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ. కానీ సుధాకర్ గారు, సుధాకర్ గారు కొర్రీల్ని అడ్డం పెట్టుకుని మాత్రం చేస్తున్నారు. సుధాకర్ గారు, ఆధారాలు లేవని, సాక్ష్యాలు లేవని, నిరూపించలేకపోయారని మీరు పదే పదే చెప్తున్నారు. ఇవేమీ లేకుండానే మీ పార్టీ చెందిన నేతలు వరుసన అరెస్ట్ అవుతారా? మనీష్ సిసోడియా కావచ్చు, సత్యేంద్ర జైన్ కావచ్చు, సంజయ్ సింగ్ కావచ్చు. ఎంత ఈజీ కాదు కదా ఆ విధంగా బ్లేటెంట్గా ఆ విధంగా వితౌట్ ప్రూఫ్స్ అరెస్ట్ చేసే పరిస్థితులు అయితే ఉండవు కదా. ఒక్కసారి పిఎంఎల్ ఆ కేసుని అర్థం చేసుకుంటే తెలిసిపోతుందండి. ఎందుకంటే మనీ లాండరింగ్ యాక్ట్ అది చాలా పవర్ఫుల్ యాక్ట్. అది మామూలు రాజకీయ నాయకుల కోసం చేసింది కాదు, అది ఓన్లీ టెర్రరిస్టుల కోసం మనీ ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో దానికోసం చేసిన యాక్ట్ మీద అరెస్ట్ చేస్తున్నారు. ఇది దాంట్లో అందరికీ తెలిసిన సత్యమే. ప్రూఫ్ ఉంటే చూపెట్టాలి కదా. ఓకే, మీరు అన్న పాయింటే నేను అనుకుందాం, ఓకే ఇట్స్ ఓకే, చేయలేకపోతున్నారు. బట్ వాట్ దే హ్యావ్ టు ప్రూవ్ ఇట్ కదా. మనీష్ సిసోడియాని ప్రూవ్ చేయాలి కదా. 1 year అయింది కదా జైల్లో పెట్టి, సంజయ్ సింగ్ ని పెట్టి 6 నెలలు అయింది కదా. ఇప్పుడు ఎక్కడైనా ప్రూవ్ చేయగలిగారా? ఎక్కడో దొరకాలి కదా. ఎక్కడో సమ్వేర్ ద ట్రాన్సాక్షన్ షుడ్ బి డన్ కదా. పోనీ 100 కోట్లు కాకపోతే 20 కోట్లు, 1 crore, 1 lakh, ఇంత ప్రూఫ్ చూపెట్టలేకపోయారు కదా. అదే మనకి నిజమైన వాదన నేను చెప్పేది. ఎందుకంటే దే కెనాట్ ప్రూవ్ ఇట్. దేర్ ఇస్ నో. ఇప్పుడు హత్య జరిగితే శవం దొరకాలి, దానికి అవన్నీ దొరకాలి, లేకుండా ఎక్కడ జరుగుతుంది ఇది? సో ఇక్కడ ఏమీ లేదు. దానికి కావాలని యాక్ట్ లో ఏదైతే ఉందో మనీ లాండరింగ్ యాక్ట్ లో ఉందో దాన్ని అడ్డం పెట్టుకుని మీరు అరెస్ట్ చేశారు. ప్రూఫ్ లేకుండా, ఆధార్ లేకుండా సంవత్సరాల పాటు జైల్లో పెట్టడానికి మన న్యాయ వ్యవస్థ అంత బ్లేటెంట్ గా, అంత అనీజీగా లేదు కదా. ఎగ్జాక్ట్లీ అట్లాగే ఉందండి. మన ఏదైతే మనీ లాండరింగ్ యాక్ట్ ఉన్నదో అది అలాగే ఉంది. పిఎంఎల్ఏ దాని మీద మనీ లాండరింగ్ యాక్ట్ చాలా దారుణంగా ఉన్నది. అది ఓన్లీ ఫర్ టెర్రరిస్టులకు సంబంధించింది. దాన్ని ఎవరన్నా న్యాయవాదులతో మీరు ఒకసారి చదివించండి, దే విల్ క్లియర్ ఇట్. ఎవరినన్నా, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయొచ్చు, నన్ను కూడా అరెస్ట్ చేయొచ్చు, ఎవరన్నా అరెస్ట్ చేయొచ్చు, ఎనీ టైమ్ దే కెన్ అరెస్ట్. దాని మీద ప్రూవ్ చేసుకోవాల్సింది నన్ను. రేపొద్దు నన్ను కనుక అరెస్ట్ చేస్తే ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. నేను నిర్దోషిని నేను ప్రూవ్ చేసుకోవాలి. లోపలే ఉంటాను నన్ను. నాకు ఈడీ అది కూడా దొరకదు, జమానత్ కూడా దొరకదు. ఇప్పుడు వాట్స్ హ్యాపెనింగ్ దేర్? ఇప్పుడు ఆయన ఇంటి సోదాలు జరుపుతున్నారు కదా, ఏమైనా దొరికినాయా? దొరికితేనే కదా అరెస్ట్ చేయాల్సింది. ఏమైనా విట్నెస్ ఉండాలి కదా. ఇంతవరకు ఒక విట్నెస్, ఇంతమందిని అరెస్ట్ చేశారు కదా. దాదాపు ఒక 800 మందిని పైన ఈ రోజు వాళ్ళు చేశారు. తర్వాత 15 మందిని పైన అరెస్ట్ చేశారు. ఎవరి దగ్గరన్నా ఎక్కడన్నా ఒక ట్రాన్సాక్షన్, ఒక బ్యాంక్ కాదు క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కడన్నా దొరికిందా? ఏదైనా కొన్నది కానీ ఇచ్చింది కానీ. దాంట్లో గోవాలో దానికి సంబంధించిన దాంట్లో కూడా సుప్రీంకోర్టు మన ఒక రోజుని కొట్టించింది. 19 లక్షలు మాత్రమే క్యాష్ ట్రాన్సాక్షన్స్ లో గోవా ఎన్నికల్లో ఖర్చు పెట్టారని. 19 లక్షలు, 19 lakhs ఓన్లీ చేశారని చెప్పి కూడా మనకు రోజుని కోర్టులోనే చెప్పారు. అక్కడ కూడా ప్రూవ్ చేయలేకపోయారు. సమ్వేర్ దే హ్యావ్ టు ప్రూవ్ ఇట్. ఎక్కడన్నా 1 year అయిపోయింది, 1 year నుంచి కూడా ప్రూవ్ చేయలేకపోతే ఇంకేమనాలి మనం? నాట్ ఎట్ ఆల్ ఏ ప్రూవ్. ఎందుకంటే ఇట్స్ ఎ డైలాగ్ అని సుప్రీంకోర్టు చెప్పింది, నేను చెప్పింది కాదండి. డైలాగ్ అని చెప్పింది సుప్రీంకోర్టు October 1st నాడు ఇచ్చిన జడ్జిమెంట్ లో చెప్పింది. ఇంతవరకు అది ఇక్కడ ప్రూఫ్ కాలేదు అని చెప్పి. నేను చెప్పిన మాట కూడా కాదు, కోర్టు చెప్పిన మాటలే చెప్తున్నాను నేను. దే హ్యావ్ టు ప్రూవ్ ఇట్. ఎక్కడ లేదు. దాన్ని పిఎంఎల్ఏ ఏదైతే యాక్ట్ ఉందో దాని కింద ఎనీబడి క్యాన్ బి అరెస్టెడ్. ఆ యాక్టే అటువంటిది. దాన్ని అడ్డం పెట్టుకుని ఈ రోజు బెయిల్ రానికుండా చేస్తున్నారు. రైట్. కోటేశ్వర గారు, నిజంగానే మన సుధాకర్ గారు ఆరోపించినట్టుగానే ఆధారాలు లేకుండా, సాక్ష్యాలు లేకుండా ఈ విధంగా వరుసగా అరెస్టులు, దాదాపు 15 మంది దాకా ఆప్ సంబంధించిన నేతలు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇంకా భవిష్యత్తులో కూడా జరిగి ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ కవిత ఇంట్లో ఎవరైతే సోదాలు జరిపారో అదే ఈడీ అధికారుల బృందం ఈరోజు కూడా కేజ్రీవాల్ నివాసంలో చేస్తూ ఉన్నారు. సాక్ష్యాలు లేకుండా, ఆధారాలు లేకుండా ఇట్లా ఈ విధంగా ఒక మనుషుల్ని, కొంతమంది వ్యక్తుల్ని, అట్లుగా హై ప్రొఫైల్ పర్సన్స్ని అదుపులో తీసుకుని అరెస్ట్ చేసుకునే అవకాశం ఉంటుందా? ఉంది కదా. ఇప్పుడు వరవర్రావుని లేకపోతే భీమా కొరేగాం కేసులో ఏ విధంగా ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేశారో, ఎన్ని సంవత్సరాలు జైల్లో పెట్టారో, అదేవిధంగా సాయిబాబా మొన్న విడుదలైనటువంటి సాయిబాబాని 10 ఏళ్ల పాటు ఏమీ లేకుండా ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అందుకని భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని చట్టాల ప్రకారం నిర్దోషులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి జైల్లో పెట్టడానికి అవసరమైనటువంటి నిర్బంధ చట్టాలు అనేటువంటివి ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఈ మనీ లాండరింగ్ యాక్ట్ కూడా ఒకటి. ఒకసారి మనీ లాండరింగ్ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన తర్వాత రుజువు చేసుకోవాల్సినటువంటి బాధ్యత నిందితుల మీద ఉంటది. వాళ్ళ దగ్గర ఏమి లేనప్పుడు అంతవరకు జైల్లో ఉండాల్సిందే. అందువల్ల ఇక్కడ ఇప్పుడు ఇవాళ హైకోర్టు చెప్పింది ఏమిటంటే, అరెస్ట్ గురించి హైకోర్టు చెప్పలేదు. కేజ్రీవాల్ గారు అడిగింది ఏమిటంటే, నన్ను బలవంతం చేస్తున్నారు, నా మీద బలవంత చర్య తీసుకోబోతున్నారు, ఆ బలవంత చర్య తీసుకోకుండా నివారించండి అని
కోర్టుని అడిగారు. బలవంత చర్య అంటే ఏమిటి? ఆయన ఎక్కడ నన్ను అరెస్ట్ చేస్తున్నారని చెప్పలేదు, లేదా చేయబోతున్నారని కూడా చెప్పలేదు. నన్ను బలవంతం చేస్తున్నారు. ఏమిటి బలవంతం చేస్తున్నారు? పదే పదే నోటీసులు ఇచ్చి రమ్మంటున్నారు. ఆ నోటీసులు ఇచ్చి ఎందుకు రమ్మంటున్నారు? ఆయన అడిగిన క్వశ్చన్ ఒకటే, నన్ను ఏ హోదాలో రమ్మంటున్నారు? నన్ను ఏ హోదాలో రమ్మంటున్నారు? నాకు స్పష్టత లేదు, నాకు అది స్పష్టత కావాలి, నన్ను బలవంతంగా చేస్తున్నారని చెప్పారు. దానికి ఈ ప్రభుత్వ న్యాయవాది ఏం చెప్పారు? మేము అరెస్ట్ చేస్తామని ఏమన్నా చెప్పామా? ఊరికే ప్రశ్నిస్తాము, ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేయొచ్చు, చెయ్యకపోవచ్చు, ముందు రావాలి కదా అని చెప్తున్నారు. అసలు ఈ కేసులో ఇప్పుడు కవిత గారి విషయానికి వస్తే, ఆమెను ముందు సాక్షిగా రమ్మని చెప్పారు, అది అయిపోయింది, అదొక ప్రహసనం. ఆ సాక్షి అయిపోయిన తర్వాత లొంగిపోయినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా ఆమెను నిందితురాలుగా చేర్చారు, అందుకని అరెస్ట్ చేశారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారిని సాక్షిగా పిలవట్లేదు, లేదా కేసులో ఆయన్ని అక్యూజ్డ్ గా, నిందితుడిగా ఇంతవరకు చేర్చలేదు. ఏ ప్రాతిపదికన వచ్చి మీరు రండి, ముందు మా ఆఫీస్కి రండి, వచ్చి మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి అని ఆ విధమైనటువంటి ధోరణితో ఉన్నటువంటి సమన్లు తప్ప అవి ఆయన సాక్షిగా పిలుస్తున్నారా, లేకపోతే నిందితుడిగా పిలుస్తున్నారా అంటే ఇంతవరకు ఆయన మీద కేసు లేదు. ఇవాళ ఇప్పుడు నేను ఇప్పుడే చదువుతున్న దాని ప్రకారం ఆ ప్రభుత్వ లాయర్ కూడా అదే చెప్తున్నాడు. మేము రమ్మంటున్నాము, అడిగిన వాటికి సమాధానం చెప్పమంటాం తప్ప మేము అరెస్ట్ చేస్తామని మనీ లాండరింగ్ ఒకవేళ జరిగిందా లేదా ఏంటి ప్రధానమైనటువంటి వీళ్ళు చెప్పేది 12% కమిషన్ ఇవ్వడానికి వీలైనటువంటి విధానాన్ని రూపొందించారు అని చెప్పేసి చెప్తున్నారు. ఆ 12% కమిషన్ విధానాన్ని రూపొందించడం కోసం డబ్బు చేతులు మారింది అంటున్నారు. మరి డబ్బు చేతులు మారింది అన్నప్పుడు సిసోదియాని కానీ, లేదా ఈ కేసు మొదటి నుంచి ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి దానిలో ఇంతవరకు సాధించినటువంటి పురోగతి ఏమిటంటే, మన సుధాకర్ గారు చెప్పినట్టు ఏమీ లేదు ఇంతవరకు. అనుమానాలు వాడు చెప్పాడు, వీడు చెప్పాడు అంటున్నారు తప్ప, వాడు చెప్పినటువంటి దానికైనా వీడు చెప్పినటువంటి దానికైనా ఒక నిర్దిష్టమైనటువంటి దాన్ని ఇంతవరకు ఎందుకని ఈడీ చెప్పలేకపోయింది? ఒకవేళ చెప్పిందే అనుకోండి, దొరికిందే అనుకోండి, కేజ్రీవాల్ గారిని నిందితుడిగా ప్రశ్నిస్తున్నారా, సాక్షిగా ప్రశ్నిస్తున్నారా? ఇంతవరకు చెప్పరు. రావాలంతే, నువ్వు ముఖ్యమంత్రి అయినా ఎవరైనా మేము పిలిస్తే రావాలి, ఇది చేస్తున్నటువంటి వాదన. లేదు అనేటువంటిది ఆయన ఇప్పటి వరకు చేస్తున్నది. రైట్. కోటేశ్వర గారు, ఈడీ సర్వ్ చేసిన నోటీసులకి ఆల్మోస్ట్ 9 సార్లు సర్వ్ చేసింది. 9 సార్లు కూడా ఆయన గైర్హాజరయ్యారు. ఇన్ కేసు హాజరై ఉండి ఆయనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పి ఉంటే ఇంతవరకు వచ్చి ఉండేది కదా పరిస్థితి. మీరేమంటారు? అదే ఏ హోదాలో రమ్మన్నారు అని అడుగుతున్నారు. మిమ్మల్ని వ్యక్తిగత హోదాలోనే రమ్మన్నారని చెప్తున్నారు. వ్యక్తిగత హోదాలో రమ్మన్నప్పుడు వ్యక్తిగత హోదాలో ఏ ప్రాతిపదికన ఈడీ రమ్మని ప్రశ్నిస్తుంది? వ్యక్తులుగా ఎవరినైనా మిమ్మల్ని అయినా రమ్మంటుందా? రమ్మంది కదా. ఆయన ముఖ్యమంత్రి, ఆ పాలసీని రూపొందించేటప్పుడు ఆయన ముఖ్యమంత్రి లేదా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు. ఆయన నన్ను ఏ హోదాలో రమ్మంటున్నారు? ముఖ్యమంత్రిగా రమ్మంటున్నారా? పార్టీ నాయకుడిగా రమ్మంటున్నారా? ఏ హోదాలో రమ్మంటున్నారా అని అడిగే ప్రశ్నకి సమాధానం లేదు ఈడీ దగ్గర నుంచి, కోర్టు దగ్గర నుంచి. ఇది కదా ఇవాళ కోర్టులో జరిగిందంతా ఇవే వాదనలు. నన్ను ఏ హోదాలో రమ్మంటున్నారు అంటే, ప్రభుత్వ న్యాయవాది ఏం చెప్పాడంటే, ఈడీ తరఫు న్యాయవాది మిమ్మల్ని వ్యక్తిగతంగానే రమ్మంటున్నామని చెప్పాడు. అంటే ఏంటి? ఎందుకు రావాలో వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు అది. ఒకవేళ మనం లాజికల్ గా మాట్లాడుకునేట్లయితే అది వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం కాదు. వ్యక్తిగా ఎందుకు కావాలి? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే, ఇదంతా ఒక కుట్రపూరితంగా ఈ కేసుని నడిపిస్తున్నారు అనేటువంటిది మొదటి నుంచి. అందుకే ఇలాంటి సరైనటువంటి అంటే తర్కబద్ధమైనటువంటి ప్రశ్నలకి సమాధానాలు లేని కారణంగానే ఈ విధమైనటువంటి వస్తుంది. గమనించాల్సింది ఏంటంటే, ఈ మనీ లాండరింగ్ గురించి ఆధారాలు లేదు, ఇంతవరకు ఆధారాలు కనిపెట్టలేదు. కానీ ఎన్నికల బాండ్ల సంబంధించి గడిచినటువంటి 10-15 రోజుల్లో సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత అనేక కంపెనీలకు సంబంధించి 10 కోట్లు లాభాలు వచ్చినాయని చెప్పినటువంటి కంపెనీ తన యొక్క ఖాతాల్లో 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు బాండ్లు కొన్నది. ఎక్కడి నుంచి వచ్చాయండి? మరి అటువంటి వాటి మీద ఎక్కడన్నా గడిచినటువంటి 15 రోజుల్లో ఈడీ కానీ, సిబిఐ కానీ, ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ
నీకు వచ్చిన లాభం 10 కోట్లు అయితే నువ్వు 50 కోట్లు బాండ్లు ఎక్కడి నుంచి కొన్నావు? నీకు ఈ డబ్బు ఎక్కడిది? ఇది హవాలా డబ్బా లేకపోతే మనీ లాండరింగ్ డబ్బా అనేటువంటి క్వశ్చన్లు మరి అడగాలి కదా ఆయా కంపెనీలని. అడిగిందా? ఇంతవరకు అడగలేదు. అంటే దాని మీద లేనటువంటి శ్రద్ధ కేవలం దీని మీదనే ఎందుకు? ఇది ఇవాళ ఉన్నటువంటి ప్రశ్న. అందువలన దీనిలో డెఫినెట్ గా కుట్ర కోణం ఉన్నది. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ఈ కుట్ర కోణం కోటేశ్వర గారు ఈ కుట్ర కోణం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ ప్రోద్బలంతోనే జరుగుతుందంటారా? అంటే జనరల్గా ఎక్కువగా వినిపించే మాట ప్రతిపక్షాల నుంచి ఈ సంస్థ దర్యాప్తు సంస్థలు మొత్తం కూడా మోదీ చేతిలో కీలు బొమ్మలు అనే వాదన బలంగా ప్రతిపక్షాలు వినిపిస్తూ ఉంటాయి. అటువంటి పీలర్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? డెఫినెట్ గా ఎందుకు అంటే ఇదే బీజేపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ మీద ఏం విమర్శ చేశారు? సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పిన వాళ్ళు, నిర్వచనం చెప్పిన వాళ్ళు వీళ్లే కదా. మరి వీళ్ళు అంత పునీతులుగా ఉన్నారా? ఇప్పుడు మనకి తాజాగా ఎన్నికల కమిషన్ పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో 95 లక్షల రూపాయలని ఖర్చు పరిమితి విధించింది. మరి బీజేపీకి 7,000 కోట్ల 8,000 కోట్ల నిధులు వచ్చాయి ఎలక్ట్రల్ బాండ్స్. అవి ఎన్నికలకే ఖర్చు పెట్టాలి. మరి వాటన్నింటినీ కనుక పంచితే మరి అసలు ఆ పరిధి అంటే ఆ పార్టీ పెట్టినటువంటి ఖర్చు ఆ పరిధిని దాటి ఎన్నో రెట్లు మించిపోతా ఉంది. మరి ఎన్నికల కమిషన్ ఏ విధంగా అంగీకరిస్తుంది? అందుకని ఇలాంటి అనేకమైనటువంటి అంశాలు ఇబ్బంది పడుతున్నటువంటి దశలో ఇప్పుడు కేజ్రీవాల్ గారిని బలవంతంగా విచారించడం ద్వారా ఆయన ఇంటికి కావచ్చు లేదా ఇంటి నుంచి ఇప్పుడు తీసుకెళ్లి మళ్ళీ ఆఫీసులో విచారించవచ్చు. ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారా, ఏం చేస్తారని ఇంతవరకు. ఎందుకంటే ఆయన మీద వారెంట్ లేదు, లేదా ఎక్యూజ్డ్ కాదు, సాక్ష్యం లేదు. కేవలం ఒక ప్రెషర్ తీసుకురావడానికే ఇదంతా చేస్తున్నట్టుగా ఉంది తప్ప మరొకటి ఏమీ కనపట్లేదు అనేది నా అభిప్రాయం. రైట్. సుధాకర్ గారు, ఎందుకు ఈ కేసులో ఎక్కువ ఆప్ లీడర్స్ ఎందుకు టార్గెట్ అవుతున్నారు? ఎక్కువ వారే ఎందుకు అరెస్ట్ అవ్వాల్సి వస్తుంది? క్రైమ్ చేసి ఉండకపోతే, తప్పులో భాగమై ఉండకపోతే ఇంత స్ట్రిక్ట్గా ఈ విధంగా ఫోకస్డ్గా మీ మీద ఈడీ కానీ సిబిఐ కానీ పాయింట్అవుట్ చేయదేమో? సుధాకర్ గారు, నేను ఇంతకు ముందు కూడా ఒక మాట చెప్పానండి. ఈ దేశంలో కేజ్రీవాల్, మన మోడీ గారు ఎవరితోన్నా భయపడుతున్నారంటే దట్ ఈస్ కేజ్రీవాల్ గారు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా అవినీతి మీద సమరశంఖం పూజించే ఆయన వచ్చాడు. ఇక్కడికి రావటమే ఆయన దాని మీదనే వచ్చారు ఆయన. అయితే దాంతో అక్కడ ఢిల్లీలో అధికారంలో రావటం, అక్కడి నుంచి ఈవెన్ ఢిల్లీ మేయర్ను కూడా తీసుకోవడం, పక్కన పంజాబ్ కూడా వెళ్ళడం, గుజరాత్లో కూడా ఎంటర్ కావడం, హర్యానా ఎంటర్ కావడం, గోవాలో ఎంటర్ కావడం, ఇది ఆయనకి మింగుడు పడటంలో. ఎందుకంటే రేపు పొద్దున ఆల్టర్నేట్ గా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంటర్ అవుతుంది అనేది అర్థమైపోయింది ఆయనకి. ఆయన్ని అడ్డుకొట్టడానికి ఈ ప్రయత్నాలు. అందుకని సిసోడియా గారితో ఆయన ఇంతకుముందు అడిగారు కూడా, నిన్ను సీఎం చేస్తాం, నువ్వు మా పార్టీ మారమంటే ఆయన మారలేదు. అలాగే మిగతా వాళ్ళని కూడా. కానీ ఎలాగన్నా దీన్ని అడ్డుకొట్టాలని, ఎందుకంటే దానికి ఇప్పుడు ఉన్న నలుగురు, యాక్చువల్ గా దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న నలుగురులో సత్యేంద్ర జైన్ గారు లోపల ఉన్నారు, సిసోడియా గారు లోపల ఉన్నారు, సంజయ్ సింగ్ గారు ఉన్నారు, ఇప్పుడు ఇంకొక ఆయన ఈయన మెయిన్ పిల్లర్స్ వీళ్ళు నలుగురు. తర్వాత ఇంకా చాలా మంది కార్యకర్తలు ఉన్నారనుకోండి. వీళ్ళని అందరిని అరెస్ట్ చేస్తే రేపు పొద్దున ఈ ఏదైతే ఇండియా టీం దాన్ని దెబ్బ కొట్టచ్చని యాక్చువల్గా వాళ్ళు అడిగింది ఏంటంటే, ముందు కూడా ఎంతమంది మాట్లాడింది, మీరు ఇండియా టీంలో చేరకపోతే మిమ్మల్ని ఏమో అనమని కూడా వాళ్ళు ఒక మెసేజ్ పంపారు. ఈవెన్ దానికి కూడా ఒప్పుకోకుండా కేజ్రీవాల్ గారు ఈ రోజు కాంగ్రెస్ తోటి ఇండియా టీం తోటి కలిసి ఈ రోజు దేశంలో ఎట్టగానే ఈ మతోన్మాదాన్ని అణగొట్టాలి, తిప్పి పంపాలన్న పద్ధతుల్లోనే ఆయన పనిచేయడంతో దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ మిగతా అందరినీ మీరు చూశారు. అన్ని పార్టీల వాళ్ళు, ఇటు మీరు కాంగ్రెస్, లేకపోతే కాంగ్రెస్ లో ఉన్న ఇటు జగన్ భుజ్బల్ కావచ్చు, లేకపోతే మన రాష్ట్రంలో ఉన్న సీఎం రమేష్ కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా కావచ్చు, నారాయణ రాఠే కావచ్చు, సుధీంద్ర అధికారి కావచ్చు, ఎంతో మందిని ఈ రోజు బీజేపీ భయపెట్టి లొంగ తీసుకుంది. అట్లా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు మాత్రం లొంగలేదు. లొంగుంటే మాత్రం ఈ రోజు ఉండేవాడు కాదు, సిసోడియా ఉండేవాడు కాదు, ఇంకోడు ఉండేవాడు కాదు. లొంగలేదు కాబట్టి ఈ రోజు లోపల ఉండటం జరిగింది. లొంగిన వాళ్ళందరూ ఉన్నారు. నేను ఎన్నో పేర్లు చెప్తాను, మీకు 100 పేర్లు చెప్పగలుగుతాను. ఇక్కడ సృజనా చౌదరి, సీఎం రమేష్, ఇంకా ఎంతో మంది, వాషింగ్ పౌడర్ నిర్మా పేరు మీద ఎంతమంది మారిపోయారు. ఎన్ని రాష్ట్రాలను కొలగొట్టేశారు వీళ్ళు. రేపొద్దున రాష్ట్రంలో కూడా కొలగొడతామంటున్నారు వీళ్ళు, ఛాలెంజ్ చేస్తున్నారు. రేపొద్దున ఈ ఎంపీ ఎలక్షన్ కాగానే ఇంత దారుణంగా దిగజారిన పార్టీ ఈ రోజు లొంగంది ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం. అందుకని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం అందరినీ కూడా లోపలికి వేస్తున్నారు. ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పిన మాట నిజం అది. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర చూసాం, హెడ్రో డ్రగ్స్ ఏదో దాదాపు 500 కోట్లు క్యాష్ దొరికితే 15 రోజుల్లో వాళ్ళకి 100 కోట్లు చెప్తే వాళ్ళ మీద కేసు లేదు. అలాగే ఈ లాటరీ కింగ్ 1000 కోట్లు, మెగా వాళ్ళు 900 కోట్లు, ఈ దాడి చేయటం, డబ్బులు తీసుకోవడం, ఇది ఎంత పెద్ద అవినీతి. ఇక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి.
ఆ ప్రూఫ్స్ చాలా right. క్లియర్ గా ఉన్నాయి. దాని మీద పట్టుకోవడం ఈడీకి చేత కదా. ఇక్కడ ప్రూఫ్స్ దొరకట్లేదు. కనీసం చూపెట్టమనండి, ప్రూఫ్స్ ఉంటే లోపల ఏమనండి, ఎవడొద్దంటారు. ఇక్కడ ప్రూఫ్స్ చాలా క్లారిటీగా కనబడుతున్నాయి. మెడికల్ కంపెనీలు కానీ మెగా కంపెనీ కానీ వాళ్ళ మీద దాడి చేసిన 4 రోజులకి 100 కోట్లు ట్రాన్స్ఫర్ చేసింది మనకు కనబడుతున్నాయి. ఎంత క్లియర్ కట్ గా కనబడుతుందో దాని మీద మాత్రం ఈడీ మాట్లాడదు, సైలెంట్ గా అయిపోయి కూర్చున్నది. ఈ రోజు మొత్తం డైవర్ట్ చేయడానికి ఈ రోజు కవిత ఇష్యూని తీసుకొచ్చారు, ఇప్పుడు కేజ్రీవాల్ పట్టుకొచ్చారు. ప్రజలు ఏంటంటే టోటల్ గా మార్చడానికి. ముందు వీళ్ళు అనుకున్నది ఏంటంటే రామ జన్మభూమి మేము చేశాం కదా. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం, సుధాకర్ గారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం కవిత అరెస్ట్ కూడా అక్రమే అనుకుంటున్నారా? అంటే మీ నేతలకు ఏదైతే జరిగిందో అదే జరిగింది అనుకుంటున్నారా? 100%. అక్కడ ఈవెన్ డబ్బులే ఇవ్వలేదు, ఇక్కడ ఎక్కడ తీసుకున్నామండి మేము, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు కవిత కనుక నిజమైతే మాది నిజం కావాలి. కవిత ఇంతకుముందు చెప్పాను నేను, అక్టోబర్లో సుప్రీంకోర్టు జడ్జి అన్న డైలాగ్ చాలా క్లారిటీ ఉన్నది, మీరు చూడండి. దాంట్లో ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ డైలాగ్ అని సుప్రీంకోర్టు ఇచ్చింది, అది నేను ఇచ్చింది కాదు. మ్యాటర్ ఆఫ్ డైలాగ్. ఎవడో ఒక ఐఏఎస్ ఆఫీసరో ఇంకెవరో ఆఫీసర్లు మాట్లాడుకుని 100 కోట్లు జరుగుతుంది అనుకున్న మాటని పట్టుకుని ఈరోజు 100 కోట్లు వచ్చేసి అంటున్నారు. ఇచ్చింది చేయమనండి, ఎవరు తగ్గలేదు. ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. సుప్రీంకోర్టు అన్న మాట సుధాకర్ గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు పట్ల ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఈడీ అధికారులు పెద్ద మొత్తంలో వెళ్ళడం జరిగింది. తనిఖీలు చేస్తున్నారు, అణువు గాలిస్తున్నారు. కోర్స్ ఢిల్లీ లిక్కర్ కేసు గురించి మనకు తెలిసిందే. ఈ విధంగా ఎంతమంది అరెస్ట్ అయ్యారు 1 by 1. పర్టికులర్గా ఆప్ నేతలు ఆల్మోస్ట్ 15 మంది దాకా అటు ఇటుగా అరెస్ట్ అవ్వడం జరిగింది. రీసెంట్గా ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. సో ఈ పరిణామాల మీద ఈరోజు కూడా సేమ్ కవిత నివాసంలో సెర్చ్ వారెంట్తో వచ్చినటువంటి ఈడీ అధికారుల బృందమే కేజ్రీవాల్ నివాసంలో కూడా ఉంది. తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు. కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం ఖాయమనే వాదనలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. కేజ్రీవాల్ అరెస్ట్ జరిగినట్లయితే ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఇదే అంశంపై మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, కోటేశ్వర గారు, మీరే కాదు చాలామంది, అంటే అఫ్కోర్స్ విపక్షాలు జనరల్గా అధికార పక్షం మీద ఆరోపణలు చేస్తూ ఉంటాయి. ఈ విధంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే దర్యాప్తు సంస్థలు వారి చేతిలో ఉండిపోతే, కీలుబొమ్మలో ఉండిపోతే వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా చేస్తూ ఉంటాయి అని చెప్తున్న పరిస్థితి. కానీ అది 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 నిజము అని తెలియాల్సిన అవసరం ఉంది, కానీ తేలే పరిస్థితులు ఉన్నాయా? అనేక సంస్థల మీద లేదా వ్యక్తుల మీద గతంలో ఐటీ సంస్థలు దర్యాప్తుల పేరుతోటి తనిఖీలు చేశాయి. ఆ తర్వాత తనిఖీల్లో బయటపడినటువంటి వివరాలు ఏమిటనేటువంటిది మనకి ఎవరికి, మీడియాకి కానీ లేదా సామాన్య ప్రజానికానికి కానీ తెలియదు. దాడులు, పెద్ద ఎత్తున దాడులు చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒక కామన్ సెన్స్ పాయింట్ ఏంటంటే, ఈ లిక్కర్ కేసు 2 సంవత్సరాల నుంచి ఇది నడుస్తూ ఉంది. 2 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి కేసులో ఒకవేళ నిజంగా కేజ్రీవాల్ అవినీతి అక్రమాలకు పాల్పడే ఉంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలని ఆయన ఇంట్లో పెట్టుకొని ఉంటాడంటే, ఆయనే కాదు ఎవరైనా, మీరైనా నేనైనా, ఇంత జరుగుతున్న తర్వాత ఎప్పుడైనా ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు అన్న తర్వాత ఎవరైనా అటువంటివన్నీ దానిలో ఇంట్లో పెట్టుకొని ఉంటారా? ఏమి సాధిస్తారు వీళ్ళు? ఇప్పుడు కవితని సెర్చ్ చేశారు, అరెస్ట్ చేయడానికి వచ్చారు తప్ప వాడు ఏం అదనంగా సాధించింది, అదనంగా తీసుకోలేదు ఏమిటనేటువంటి ఇంతవరకు ఎవరికి తెలియదు మనకి. ఆ కేసులో వాళ్ళు చెప్పినటువంటి దాని మీద ఏమి కేసు బనాయించారో ఆ కేసు వివరాలు చెప్పారు తప్ప ఇక్కడికి వచ్చి సెర్చ్ చేసి అదనంగా సాధించింది ఏమి లేదు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారి ఇంట్లో ఏమి సాధిస్తారు వీళ్ళు? ఏమైనా ఒక్క ముక్కైనా ఒకవేళ నిజంగా అక్రమాలకు పాల్పడి ఉంటే ఏ రాజకీయ నాయకుడైనా, ఒక సామాన్య రాజకీయ కార్యకర్త అయినా, ఒక ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారండి. ఈడీకి ఇదిగో వాళ్ళ దగ్గర దొరికేటువంటి ఆధారాలండి. అందుకనే ఇదంతా కూడా, కానీ ఇదన్నా కూడా గేమ్ అనేది ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే, ఇందుకే ఎక్కడైనా ఏ కంపెనీ అయినా పెట్టుకుంటుందా? వ్యక్తులు కానీ సొంత ఇళ్లలో పెట్టుకుంటారండి. వాళ్ళని అరెస్ట్ చేసేందుకు అవసరమైనటువంటి సమాచారాన్ని అప్పనంగా దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తారు? లేదు కదా. ఇవన్నీ కూడా రాజకీయ కోటేశ్వర గారు, ప్రశ్నించే వాళ్ళని, అడ్డొచ్చిన వాళ్ళని ఈ విధంగా కొన్ని దర్యాప్తు సంస్థల ద్వారా
విధంగా ఇబ్బంది పెట్టడం అనేది నిజమే అయితే అసలు ఇంత విశాల భారతదేశంలో ప్రజాస్వామ్య మనుగడ సాధ్యమేనా ఇదే తంతు కొనసాగితే? అదే కదా చెప్తా ఉంది. ఇప్పటి వరకు అంటే గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఈడీ ఐటీ దాడులు ఎన్ని జరిగాయి, అంతకు ముందు ఎన్ని జరిగాయి లెక్కలు ఉన్నాయి కదా. కొన్ని రెట్లు ఈ 10 సంవత్సరాల కాలంలో ఇటువంటి కేసులన్నీ పెరిగాయి. అట్ ది సేమ్ టైం ఎన్ని కేసులు రుజువయ్యాయంటే చాలా నామమాత్రంగా రుజువయ్యాయి. అంటే సంవత్సరాల తరబడి అవసరమైతే జైల్లో పెడతారు. ఉదాహరణకి 2G స్కామ్ 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారికి బీజేపీకి పెద్ద ఆయుధం 2G స్కామ్. ఏమైందా 2G స్కామ్? దానిలో ఎంతమందికి శిక్షలు పడ్డాయి? అసలు స్కాము జరగలేదు, నిందితులు లేరు అని చెప్పేసి, స్కామే జరగలేదు మొత్తం అంతా నిర్దోషులు అని చెప్పేసి కోర్టులు తీర్పిచ్చాయి కదా. పరువు పోయిన తర్వాత అదే కేంద్ర ప్రభుత్వం, అదే బీజేపీ ఇప్పుడు మళ్ళా రీఓపెన్ పేరుతోటి మళ్ళా పిటిషన్లు వేసింది. అది జరిగేదేనా? అది కనిమొళి కానీ లేదా రాజా కానీ చేసే వాళ్ళంతా నిర్దోషులుగా బయటకు వచ్చారు కదా. అందువలన గతంలో జరిగినటువంటి కేసులకు సంబంధించి ఇవన్నీ ఇన్ని సాక్ష్యాలు లేదా ఇన్ని ఉన్నప్పుడు ఇక్కడ ఏంటి ఇంతవరకు ఎక్కడన్నా 100 కోట్లు ముడుపులు అన్న దానిలో ఎవరి దగ్గర నుంచి అయినా, ఈ సుధాకర్ గారు చెప్పినట్టు ఎక్కడి నుంచి అయినా ఏమైనా స్వాధీనం చేసుకున్నదా? ఈడీ గాని, ఇంకొక దర్యాప్తు సంస్థ కానీ, మరొకటి కానీ ఎందుకని చేసుకోలేకపోయింది? అందుకనే దీని మీద అనేక అనుమానాలు, ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి అనేక అనుమానాలు, విమర్శలు రావడానికి కారణం ఇదే. కానీ కోటేశ్వర గారు, మీరు చెప్పిన పాయింట్ నిజం అనుకున్నా సరే అసలు ఆధారాలు లేకుండా, ప్రూఫ్లు లేకుండా ఈ విధంగా ఏమీ వాటిని స్వాధీనం చేసుకోకుండానే ఇన్ని అరెస్ట్ అసలు సాధ్యం అవటం నిజంగా మనీ లాండరింగ్ యాక్ట్లోనే లోపాలు ఉన్నాయా, లేదంటే న్యాయ వ్యవస్థలో లోపాలు ఉన్నాయా అనుకోవాలా మనం? న్యాయ వ్యవస్థ కాదు, చట్టంలో. చట్టం అనేటువంటిది చేసేటువంటిది పార్లమెంటు లేదా అసెంబ్లీలు చట్టాలను చేస్తాయి. ఆ చట్టాలు సక్రమంగా ఉన్నాయా లేవా అనేటువంటిది భాష్యం చెప్పేది న్యాయ వ్యవస్థ. అంతేగాని కోర్టులు చట్టాలను చేయవు కదా. చేసినటువంటి చట్టాలకి భాష్యం చెప్తాయి, ఆ చట్ట ప్రకారం చేశారా లేకపోతే చట్ట విరుద్ధంగా చేశారా అని. అందుకే చెప్తున్నాను, నేను ముందే చెప్పాను, సాయిబాబా ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాని అరెస్ట్ చేసి 10 ఏళ్లు జైల్లో పెట్టారు. ఏమి సాధించినారు? దర్యాప్తు సంస్థలో ఆయన మీద మోపినటువంటి ఆరోపణలకి కోర్టులకి ఏమైనా సాక్ష్యాధారాలు సమర్పించారా? సమర్పించలేదు. భీమా కొరేగాం కేసులో ఏం సాక్ష్యాల వరకు ఏమైనా సమర్పించారా? ఏమి లేదు. అందుకని రాజకీయ ప్రత్యర్థుల మీద లేదా కుట్ర పేరుతోటి ఎందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్ల మీద పెట్టినటువంటి వివిధ కుట్ర కేసులు, రామ్నగర్ కుట్ర కేసు కానీ, లేదా పార్వతీపురం కుట్ర కేసు కానీ, లేదా మరొక కుట్ర కేసు కానీ ఏదైనా రుజువు చేయగలిగిందా పోలీసు వ్యవస్థ? అప్పుడు కూడా ఇదే చెప్పారు, అసలు పోలీసులకి ఏమి ఆధారాలు లేకపోతే కేసులు పెడతారా? ఇవన్నీ కూడా అప్పుడు కూడా చెప్పారు. ఎస్, పోలీసులకు ఏమి లేకపోయినా కానీ కేసులు పెట్టగలరు. ఇప్పుడు సంజయ్ సింగ్ అనేటువంటి కేసులో మేము పొరపాటుని టైప్ మిస్టేక్ లో మీ పేరు రాశామని చెప్పేసి మరి ఇదే సిడిఐ ఒక సందర్భంలో క్షమాపణ చెప్పింది కదా. అందువలన ఇవన్నీ కూడా భారతదేశంలో కానీ లేదా అనేక దేశాల్లో కానీ ఇలాంటివి ఏమీ లేకుండానే జరిగేందుకు అవకాశం ఉందనేటువంటిది ఈ మన దేశంలో అనేక కేసులు రుజువు చేశాయి. ఇప్పుడు ఈడీ కూడా అటువంటి వాటిలోనే నడుస్తా ఉంది. అందుకనే నేను ముందే చెప్పాను, ఇప్పుడు ఈ ఎలక్ట్రల్ బాండ్లకు ఉన్నటువంటి కేసుల్లో అంతంత ఎన్నేసి 100 కోట్లు మెగా సంస్థ కానీ లేకపోతే 10 కోట్లు లాభం వచ్చిందని చెప్పేసాము రికార్డుల్లో చూపిస్తారు. 50 కోట్లు బాండ్లు కొనుగోలు చేస్తారు ఒక కంపెనీ. ఎక్కడి నుంచి వస్తుందండి 50 కోట్లు? అంటే ఆ వాటాదారులను మోసం చేయాలి, కంపెనీని మోసం చేయాలి, మొత్తం దేశానికి చెల్లించాల్సినటువంటి పన్నుల్ని మోసం చేయటమే కదా. పన్నులు ఎక్కువ ఎత్తక కదా ఇటువంటి చేస్తుంది. ఎక్కడి నుంచి వస్తాయి? 10 కోట్లు, 5 కోట్లు, 100 కోట్లు బాండ్లు కొనడానికి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఎవరు జేబుల నుంచి ఖర్చు పెడతారు వీళ్ళు? దాని మీద ఏమన్నా మరి ఈడీ దర్యాప్తు జరుపుతా ఉందా? అవన్నీ రుజువు కదా, రుజువైనటువంటివి. అఫీషియల్ గా కంపెనీలకు సంబంధించినటువంటి రికార్డులన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి లేదా ఐటీ కంపెనీల దగ్గర ఉంటాయి, రుజువులు కదా. ఎందుకని ఒక్క కేసులో ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, లేకపోతే దర్యాప్తు చేయలేదు, లేదా సెర్చ్ చేయలేదు? ఇది ప్రశ్న.
ఇవి ఇన్ని కళ్ళ ముందు ఉంచుకున్నప్పుడు ఏం ఆధారాలు దొరకకుండా ఏ విధంగా మీరు రావాల్సిందే, మీరు ముఖ్యమంత్రి అయితే మాకేంటి రావాల్సిందే. కానీ కోటేశ్వర గారు, చట్టం ప్రకారం చట్టంలో ముఖ్యమంత్రి అయినా మరొకరైనా ఒకటే, కానీ చట్టంలోని ఇక్కడ వేధింపు కోణం అనేది ఉంది. చట్టంలోని లోపం వల్ల ఇటువంటి పరిస్థితులు తలెత్తాయి అనేది మీరు చెప్తున్న వాదన ఒకరని చెప్పండి. మనీ లాండరింగ్ యాక్ట్, పర్టికులర్గా మనీ లాండరింగ్ యాక్ట్లో. బట్ ఈ యాక్ట్ తయారు చేసింది లా మేకర్సే, వీళ్ళు ఇలాంటి ప్రముఖులే కదా. ఇంత బ్లేటెంట్గా, ఇంత వన్ సైడ్గా ఉండేలాగా దాన్ని అప్రూవ్ చేయడం కానీ దాన్ని అమలు తీసుకురావడం కూడా ఒక పెద్ద తప్పిదమేమో. డెఫినెట్ గా ఇప్పుడు పార్లమెంట్ లో బ్రూట్ మెజారిటీ, దాన్నే బ్రూట్ మెజారిటీ అంటున్నా. ఉదాహరణకి 2019లో కాశ్మీర్ అసెంబ్లీని, కాశ్మీర్ రాష్ట్రాన్ని రద్దు చేశారు పార్లమెంట్ లో ఉన్నటువంటి మెజారిటీతో. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని చేర్చడానికి ముందు జరిగినటువంటి ప్రక్రియ రాష్ట్ర అసెంబ్లీని సంప్రదించాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలనేటువంటి నిబంధన ఉంది కదా. మరి కాశ్మీర్ లో ఆ నిబంధనని పాటించారా? కేంద్ర ప్రభుత్వం పాటించిందా? ఉదయం 9 గంటలకు ప్రధానమంత్రి గారి ఇంట్లో మంత్రివర్గ సమావేశమై 11 గంటలకి పార్లమెంట్ లోక్సభకు వెళ్ళి అక్కడ వెంటనే బిల్లును ఆమోదించి దాన్ని వెంటనే రాజ్యసభలో ఆమోదించి మొత్తం సాయంత్రానికల్లా కాశ్మీర్ రాష్ట్రాన్ని రద్దు చేశారు, 2గా చీల్ చేశారు. ఇది ప్రజాస్వామిక ప్రక్రియ. రాజ్యాంగంలో ఎక్కడైనా ఉన్నదా ఇది? అందుకనే కదా ఇప్పుడు దాన్ని, ఆ ప్రాసెస్ ని కోర్టులో సవాల్ చేశారు. ఇంకా కోర్టులో కేసులు ఉన్నాయి ఇప్పుడు. అందుకని ఈ దేశంలో తలుచుకుంటే పార్లమెంట్ లో ఉన్నటువంటి మెజారిటీ ప్రకారం ఏమైనా చేయొచ్చు అనేటువంటి ఇప్పటికే రుజువైంది. అందుకనే కదా ఇవాళ పార్లమెంట్ లో దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీలు, కాంగ్రెస్ కానివ్వండి, వామపక్షాలు కానివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, ఈ దేశంలో బీజేపీ నుంచి రాజ్యాంగానికి, ప్రజాస్వామిక వ్యవస్థలకి ముప్పు వస్తూ ఉంది. అందుకనే రాజకీయంగా బీజేపీ ముక్త భారత్ అనేటువంటి పిలుపు ఇవ్వడానికి కూడా ఇదే కారణం. గతంలో 1975లో ఇందిరాగాంధీ తన ఎన్నికల్లో ఓడిపోవడం తోటి తన కోసం దేశంలో అత్యవసర పరిస్థితి పెట్టింది. ఆ రోజు కూడా మరి కాంగ్రెస్ ను వ్యతిరేకించేటువంటి వాళ్ళు, ఆ రోజు జనసంఘం కానివ్వండి, కమ్యూనిస్టులు కానివ్వండి, పరస్పర విరుద్ధమైనటువంటి శక్తులు అందరినీ కూడా తీసుకెళ్లి జైల్లో పెట్టిన తర్వాత అటువంటి వాళ్ళందరూ జనతా పార్టీగా ఏర్పడి కాంగ్రెస్ ను వ్యతిరేకించారు కదా రాజకీయంగా. అందుకని ఇలాంటివి రాజకీయ పరమైనటువంటివి. మరి ఇటువంటి చట్టాన్ని పార్లమెంట్ ఎందుకు ఆమోదించిందంటే, ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని ఇవాళ ఈ మనీ లాండరింగ్ ఈ చట్టాన్ని బీజేపీ ఉపయోగించుకుంటా ఉంది. రేపు కాంగ్రెస్ అధికారానికి వచ్చిందనుకోండి, ఆ పార్టీ కూడా అదే చేస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే నిరంకుశ చట్టాలను అమలు జరపడంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదే చేస్తున్నారు. గత చరిత్ర అదే, ఇప్పుడు జరుగుతున్నది అదే, రేపు రాబోయే రోజుల్లో కూడా జరిగేది. కోటేశ్వర గారు, మీరు చెప్పింది లేదంటే విపక్షాలు చెప్తుంది కొంచెం నిజమే అనుకుంటే, అసలు ఢిల్లీ లిక్కర్ పాలసీ జరగకుండా, లిక్కర్ స్కామ్ జరగకుండా అయితే ఇటువంటి అరెస్టులు అయితే జరిగి ఉండవు కదా. ఖచ్చితంగా ఆ స్కామ్ బయటపడిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. లేదంటే అది కూడా అసలు ఒక చిన్న టూల్ లాగా ఉపయోగించుకున్నారంట ఈ అరెస్టుల కోసం. ఆ పాలసీ మేకింగ్ కూడా ఏదో చిన్న సాకుగా పెట్టి ఇదంతా చేస్తున్నారా అనుకోవాలా? ఇప్పుడు అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏమిటి? ఆ పాలసీలో వీళ్ళు చెప్పేది ఏమిటి? కంపెనీల వాళ్ళకి 12% లాభం వేసుకోవడానికి, అంటే గతంలో ఉన్నటువంటి లాభాన్ని పెంచి ఆ విధానాన్ని రూపొందించారు. కనుకనే ఆ షాపులను కొనుగోలు చేసినటువంటి వాళ్ళకి లబ్ధి చేకూరింది. ఆ లబ్ధి చేకూరే విధంగా విధానాన్ని రూపొందించారు కనుకనే 100 కోట్లు చేతులు మారాయి. ఇది కదా చెప్తా ఉంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు మనం సేకరించాలి కదా. నిజమే అనుకుందాం, కాసేపు నిజమే అనుకుందాం. మరి ఈడీ ఏమి చేసింది ఇప్పటి వరకు? ఎక్కడి నుంచి అన్నా ఒక్క పైసా, ఇదిగో ఫలానా కవిత గారి దగ్గర నుంచి, లేదా ఆ ఖాతా నుంచి, లేదా ఇంకోళ్ళ దగ్గర నుంచి అప్రూవర్లుగా మారినటువంటి వాళ్ళు చెప్పిన దాని ప్రాతిపదిక తప్ప ఇంతవరకు నిర్దిష్టమైనటువంటి ఆధారాలను సేకరించుంటే ఈ పాటికి ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి కదా. కేజ్రీవాల్ ఇంతవరకు ఆయన సాక్షిగానో లేకపోతే నిందితుడిగానో కూడా పేర్కొనలేదు ఈడీ. మీరు రండి ముందు వచ్చి మాకు సమాధానం చెప్పండి అంటుంది. ఏం సమాధానం చెప్పాలి? ఏ హోదాలో రావాలి? నేనే ఆయన అడిగాడు. నన్ను బలవంతం చేస్తున్నారు, నాకు రక్షణ కల్పించాలని హైకోర్టుకు వెళ్ళాడు. కోర్టు ఏం చెప్పింది? మేము ఇటువంటి వాటిని మేము ఎంటర్టైన్ చేయం, మేము ఏ విధమైనటువంటి ఆర్డర్ పాస్ చేయము అని చెప్పారు. చెప్పిన తర్వాత సాయంత్రానికే ఈడీ అధికారులు ఆయన ఇంటికి వెళ్ళి సోదాలు ప్రారంభించారు. ఇది కదా జరుగుతాం.
దీన్ని కక్షపూరితం అనుకోవచ్చా? కక్షపూరిత కోట, ఎందుకంటే ఇటువంటి సమయం ఎన్నికల సమయంలో పర్టికులర్గా పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఇటువంటి అరెస్టులు జనరల్గా కొంత అరెస్ట్ అయితే జైలుకి పోతే కొంత సానుభూతి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా ఇది ఆప్కే ఫెచ్ అవుతుంది, కానీ బీజేపీకి అయితే ఫెచ్ కాదు కదా. ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందా ఇన్ కేసు మీరు చెప్పిన మాట కానీ విపక్షాలు అంటున్న మాట కానీ నిజమే అయితే, దర్యాప్తు సంస్థను ఉపయోగించుకొని చేస్తున్నారనేది నిజమే అయితే ఇది ఆప్కే ఫెచ్ అవుతుంది కానీ బీజేపీకి అంత కలిసి వచ్చే పరిణామం కాదేమో? ఇప్పుడు అది మన అభిప్రాయం, మీ అభిప్రాయం కావచ్చు, నా అభిప్రాయం కావచ్చు, నష్టం కావడం లేకపోతే ఇంకోటి కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడానికి వేరు. కక్షపూరితంగా వ్యవహరించాల్సి వచ్చినప్పుడు అది నష్టదాయకమైన ఏమైనా సరే మాకు అడ్డుగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నది అదే కదా. చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ చేయడానికి ఏ విధమైనటువంటి ఆధారాలు లేదా ప్రొసీజర్ లేవు. అందుకని ఎప్పుడో కేసుని కొత్తగా చేర్చి ఆయన నీకు తర్వాత చెప్తాము నిన్ను ఎందుకు అరెస్ట్ చేసింది అని చెప్పేసి బుకాయించి తీసుకెళ్లి అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా పెట్టారు. తర్వాత బెయిల్ వచ్చింది. మరి ఆ బెయిల్ ఎందుకు ఇవ్వలేదు కోర్టు, దిగువ కోర్టు? సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి తర్వాత హైకోర్టులో ఉన్నత న్యాయస్థానాల్లో వచ్చినటువంటి బెయిల్ ని దిగువ స్థాయి కోర్టు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదంటే ఆ కోర్టుని మనం ఏమనాలి? అప్పుడు ఒత్తిడి పనిచేసిందని అందామా? అందుకని కొన్నిటికి సమాధానం లేనటువంటి ప్రశ్నలు కొన్ని ఉంటాయి. బీజేపీకి నష్టమే కదా అంటే బీజేపీకి నష్టం సమస్య కాదు. కేజ్రీవాల్ ని ఒక్కడిని కనుక ఆయన చేస్తే తోకాడించేటువంటి మిగతా వాళ్ళందరూ కూడా దారికి వస్తారు. ఒక దగ్గర స్విచ్ చేస్తే మిగతా ఒక దగ్గర లైట్ వెలిగింది అన్నట్టుగా మిగిలిన వాళ్ళని కూడా వ్యతిరేకించేటువంటి మిగిలిన వాళ్ళని భయపెట్టడానికి కూడా ఇది కావచ్చు, చెప్పలేము కదా. అదే కోటేశ్వర గారు, నా పాయింట్ ఏంటంటే నాకు రిపీటెడ్గా అనిపించే ప్రశ్న ఏంటంటే ప్రతిసారి కూడా సరే ఈ ప్రభుత్వం ఏదైనా సరే, కేంద్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వం ఏదైనా సరే విపక్షాలు వారించే మాత్రం ఒకటే, వాళ్ళు యూజ్ చేస్తున్నారు, అక్రమంగా యూజ్ చేసి ఈ విధంగా బెదిరిస్తున్నారు, చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళు చెప్తేనే వాళ్ళ ప్రోద్బలంతోనే ఈ దర్యాప్తు సంస్థలు మొత్తం కూడా చేస్తున్నాయనేది బలంగా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు కూడా ఇది అలిగేషన్లానే ఉంటుంది కానీ ఇప్పుడు నిర్ధారణ అయ్యే పరిస్థితి ఎప్పుడు కనిపించట్లేదు. అది ఊరకంగా అలా ఉండిపోవటమేనా? అదే చెప్తున్నాం. ఇప్పుడు ఈ దేశంలో ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు ఉంది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కోర్టు కొట్టేసింది. కోర్టు కట్టేసినటువంటి దాన్ని మళ్ళా బీజేపీ ప్రభుత్వము దాన్ని రీఓపెన్ చేసింది. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని పిలిపించారు, చేశారు. ఏమైంది తర్వాత? ఏమైందో తెలియదు. అదేవిధంగా 2G స్కామ్ కేసు ఏమైందో తెలియదు. అదేవిధంగా ఇప్పుడు అద్వానీకి సంబంధించినటువంటి సూట్ కేసు కంపెనీలు ఉన్నాయని చెప్పేసి హిండెన్బర్గ్ నివేదిక చెప్తే అవి ఉన్నాయా లేవా? అది కదా పార్లమెంట్ లో అడిగింది. ఉంటే ఉన్నాయని చెప్పండి, లేకపోతే లేవని చెప్పండి అంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు నోరెత్తరు. ఫలానా చోట ఫలానా ఉన్నాయని చెప్పేసి అందులో నివేదిక స్పష్టంగా ఉంటే ఉన్నాయని చెప్పండి, లేకపోతే లేవని చెప్పండి. లేవని కూడా చెప్పలేదు కదా, అసలు దాని గురించి ప్రస్తావించరు. ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ ఉన్నటువంటి ఈ వ్యవస్థని, నిజాయితీని ఎట్లా అర్థం చేసుకోవాలి? పాలకులను కానీ లేదా అధికారులు కానీ ఎట్లా అర్థం చేసుకోవాలి? అందుకని జనానికి ఈ జుట్టు పీక్కునేటువంటి పరిస్థితిగా అనిపిస్తా ఉంది. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది అనేటువంటిది. ఇప్పుడు ఇవాళ మనం చూసాం మేడిగడ్డ లేకపోతే సుద్దిళ్ళ దీనికి సంబంధించి వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్నలు చూస్తే ఇవాళ మరి గతంలో ఇటువంటి ప్రశ్నలు ఎవరు ఇంజనీర్లకు తెలియదా? ఈ రాష్ట్రం తెలంగాణలో ఉన్నటువంటి ఇంజనీర్లకు తెలియదా? లేదా మార్చినటువంటి విషయం తెలియదా? ఎందుకని ఆ విషయాలన్నీ బయటకు రాలేదు? ఇట్లా అనేకమైనటువంటి సమాధానం లేనటువంటి ఫైనల్ గా చెప్పండి కోటేశ్వర గారు, ఫైనల్గా చెప్పండి, మరికొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగబోతున్న వేళ ఈ పరిణామం ఆ పార్టీకి కలిసి వచ్చే పరిణామమేనా, లేదంటే కొంత ఎలా ఉండే అవకాశం ఉంది, ఇబ్బంది పెట్టే పరిణామం అంటారా? ఆమ్ ఆద్మీ పార్టీకి కలిసి వచ్చేటువంటి అవకాశంగానే నేను పరిగణిస్తున్నాను. ఎందుకు అంటే నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేదా ఆరోపణలు లేకుండా వేధింపులకు గురి చేస్తే అది గతంలో ఏ పార్టీకైనా అటువంటి లబ్ధి చేకూరుంది. అదే విధమైనటువంటి లబ్ధి ఈసారి కూడా ఇప్పుడు ఢిల్లీలో కానివ్వండి లేదా పంజాబ్ లో కానివ్వండి ఆమ్ ఆద్మీ పార్టీకి దాని అవకాశాలని మరింతగా పెంచేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం ఈ సందర్భంగానే చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వర గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, ఢిల్లీలో పరిణామాలు అయితే క్షణక్షణానికి మారిపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కేజ్రీవాల్ నివాసంలో ఈడీ అధికారుల బృందం పెద్ద ఎత్తున
పెద్ద సంఖ్యలో ఉన్నారు. అణువణువు గాలిస్తున్నారు. ప్రతి రూమ్ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏదైనా రికార్డులు కానీ ఏదంటే డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అబ్సల్యూట్గా రీసెంట్ టైమ్స్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఏం జరిగిందో అటువంటి ప్రొసీజరే మొత్తం అక్కడ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపులో అరెస్ట్ చేస్తారనే వాదన కూడా బలంగా అనిపిస్తుంది. ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో భద్రతా బలగాలు వచ్చాయంటే కొంత సిమ్టమ్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఆప్ సంబంధించిన నేతలు అందరూ కూడా కేజ్రీవాల్ నివాసానికి దగ్గర చేరుకున్నారు. కేజ్రీవాల్ నివాసం ఎదుట కూర్చొని కేంద్రం తీరును ఎండగడుతూ కేంద్రానికి వ్యతిరేకంగా ప్రత్యేకంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాంటెడ్గా వన్ సైడెడ్గా తాము ప్రశ్నిస్తున్నాం కాబట్టే తాము ఢిల్లీలో తమకి దేశం మొత్తాన్ని ఆల్మోస్ట్ వెళ్తున్నటువంటి బీజేపీకి ఢిల్లీలో మాత్రం ఒక ఇబ్బందికర పరిస్థితి ఉంది. అది ఆప్ ద్వారానే ఇబ్బందికర పరిస్థితి ఉంది. 2 సార్లు కూడా వరుసన బీజేపీ లాంటి స్ట్రాంగ్ పార్టీని బీట్ చేసి కూడా ప్రభుత్వం నిర్మించింది. అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. అభివృద్ధి పరంగా కూడా మేము ముందుకెళ్తున్నాం. ఢిల్లీ ఒక రోల్ మోడల్గా ఉండబోతుంది ప్రపంచం మొత్తానికి. ఈ నేపథ్యంలోనే తాము చేస్తున్నటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ భరించలేక ఆ పరిస్థితిని తీసుకోలేకనే ఈ విధంగా వాంటెడ్గా చేస్తున్నారని బీజేపీ నేతలు అయితే ఆప్ నేతలు అయితే అక్కడ కేజ్రీవాల్ నివాసం ముందు కూర్చొని చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, చూడాలి మరి ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి క్షణానికి. దీనికి సంబంధించిన కేజ్రీవాల్ అప్డేట్స్ సంబంధించి కేజ్రీవాల్ నివాసంలో ఈడీ తనిఖీకి సంబంధించిన అప్డేట్స్ క్షణానికి బీఆర్కే న్యూస్ మీద మీరు చూడవచ్చు. ఇది ఇవాల్టి న్యూస్. మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తున్నామండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.